316 ఇటీవల ప్రారంభించబడిన ఇన్ఫాల్ గురించిన ప్రకటనలను పరిగణించండి. ఇన్ఫాల్ భారతదేశం యొక్క మొదటి యుద్ధనౌక ఈశాన్య రాష్ట్రం పేరుతో ప్రారంభించబడింది. ఇన్ఫాల్ పెన్నెంట్ D28 ప్రాజెక్ట్ 15B యొక్క 4 యుద్ధనౌకలలో మూడవది. ఇవి విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లను ఏర్పరుస్తాయి. ముంబైలోని భారత నావికాదళంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా పెరుగుతున్న చొరబాట్ల మధ్య దాని సముద్ర సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఈ చర్య లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈశాన్య ప్రాంతం నుండి ఒక నగరానికి పేరు పెట్టబడిన మొదటి యుద్ధనౌక ఇది. దీనికి ఏప్రిల్ 2019లో రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ నౌకకు మణిపూర్ రాజధాని నగరం పేరు పెట్టడం జాతీయ భద్రత మరియు శ్రేయస్సు కోసం ఈశాన్య ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 7400 టన్నుల స్థానభ్రంశం మరియు మొత్తం పొడవు 164 మీటర్లతో గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఇన్ఫాల్ అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సర్లతో కూడిన శక్తివంతమైన మరియు బహుముఖ ప్లాట్ఫారం. వీటిలో ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ షిప్ క్షిపణులు మరియు టార్పెడోలు ఉన్నాయి. కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ COGAG ప్రొపల్షన్ ద్వారా ఆధారితమైన ఈ ఓడ 30 నాట్స్ 56 కిలోమీటర్లు గంట కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలదు. ఈ నౌకలో సుమారుగా 75% స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది. ఇందులో బ్రహ్మోస్ ఉపరితలం నుండి ఉపరితల క్షిపణులు, మధ్యస్థ శ్రేణి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ సబ్ మెరైన్ స్వదేశీ రాకెట్ లాంచర్లు మరియు 76mm సూపర్ రాపిడ్ గన్ మౌంట్ ఉన్నాయి. ప్రాజెక్ట్ 15B అంటే ఏమిటి? 2014 మరియు 2016 మధ్య భారత నావికాదళం కోల్కతా తరగతికి చెందిన 3 గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లను 15A కోడ్నేమ్తో ప్రాజెక్ట్ కింద నియమించింది. కోల్కతా తరగతిలో కోల్కతా, కొచ్చి మరియు చెన్నై ఉన్నాయి. ఈ నౌకలు ప్రాజెక్ట్ 15 కింద నిర్మించి 1997 మరియు 2001 మధ్య ప్రారంభించబడిన ఢిల్లీ, మైసూర్ మరియు ముంబైలను కలిగి ఉన్న వాటి పూర్వగామి ఢిల్లీ క్లాస్ షిప్ల కంటే ఒక అడుగు ముందుకే ఉన్నాయి. భారతదేశం యొక్క కీలకమైన డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అప్సులు లో ఒకటైన మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDSL ఈ నౌకలన్నింటినీ తయారు చేసింది. షిప్ క్లాస్ అనేది సారూప్య టన్నేజ్, వినియోగం, సామర్థ్యాలు మరియు ఆయుధాలతో నిర్మించిన ఓడల సమూహాన్ని సూచిస్తుంది. 317 మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీలో మొదటి ఇంట్రా జిల్లా హెలికాప్టర్ సర్వీస్ను ఏ ప్రదేశం నుంచి ప్రారంభించారు? మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాలోని బటేశ్వర్ నుండి మధురలోని గోవర్ధన్ వరకు యూపీ యొక్క మొదటి ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించారు. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ PPP ఆధారంగా ఉత్తరాఖండ్కు చెందిన ఒక ప్రైవేట్ ప్లేయర్ ద్వారా హెలికాప్టర్ సర్వీస్ నడుస్తుంది. ఆగ్రా నగరం మరియు మధుర మధ్య 65 కిలోమీటర్లు దూరం వరకు హెలికాప్టర్ సర్వీస్ ఉంటుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆగ్రా జిల్లాలోని ఆయన స్వగ్రామం బటేశ్వర్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని చంబల్ లోయల మధ్య ఉన్న చారిత్రక గ్రామమైన బటేశ్వర్కు కొత్త జీవితాన్ని తీసుకురావడానికి ఉద్దేశించిన 100 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు యూపీ సీఎం శంకుస్థాపన చేశారు.
318 తెలంగాణ ప్రభుత్వం ఏ కేటగిరీ కార్మికులకు ప్రమాద బీమా కోసం 5 లక్షల రూపాయలు అందజేస్తుంది? ఫుడ్ డెలివరీ చేయడం, క్యాబ్లు, ఆటో రిక్షాలు నడపడం వంటి గిగ్ వర్కర్లకు ప్రభుత్వం 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రతను కూడా అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తుందని, ఈ దిశగా విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజస్థాన్లో గిగ్ వర్కర్ల కోసం ప్రస్తుతం ఉన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని మరియు తదుపరి రాష్ట్ర బడ్జెట్ సెషన్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడుతుందని రెడ్డి హామీ ఇచ్చారు. 319 మెడ్టెక్ మిత్ర మెడ్టెక్ ఆవిష్కర్తలను శక్తివంతం చేయడానికి వ్యూహాత్మక చొరవను ఎవరు ప్రారంభించారు? కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా వాస్తవంగా మెడ్టెక్ మిత్రను ప్రారంభించారు. ఇది మెడ్టెక్ ఆవిష్కర్తలను బలోపేతం చేయడానికి మరియు ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడానికి వ్యూహాత్మక చొరవ. ఇది భారతీయ మెడ్టెక్ పరిశ్రమకు గేమ్ చేంజర్గా ఉంటుంది మరియు సరసమైన, నాణ్యమైన మెడ్టెక్ పరికరాలు మరియు డయాగ్నస్టిక్ల స్వదేశీ అభివృద్ధిని సులభతరం చేస్తుంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో వైద్య పరికరాల రంగం అంతర్భాగమని ఆయన అన్నారు. 2047 నాటికి దేశంలోని ఆరోగ్య రంగాన్ని మార్చాలనే దృక్పథంతో భారతదేశం ఆరోగ్యానికి సమగ్ర విధానాన్ని తీసుకుంటోందని ఆయన అన్నారు. వార్తలలో మన్సుఖ్ మాండవియా గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2023ని ప్రారంభించారు. మన్సుఖ్ మాండవియా జాతీయ ఆహార భద్రత మరియు ప్రమాణాల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. మన్సుఖ్ మాండవియా మరియు అశ్విని వైష్ణవ్ ఈ పథకం జ్ఞాపకార్థం వారం రోజుల వేడుకల్లో భాగంగా జన్ ఔషధి రైలును జెండా ఊపి ప్రారంభించారు. 320 తదుపరి తరం యూపీ డయల్ 112 ప్రాజెక్ట్ కోసం యూపీ ప్రభుత్వంతో రూ. 445 CR విలువకు ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? నవరత్న DPSU భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ తదుపరి తరం యూపీ డయల్ 112 ప్రాజెక్ట్ కోసం యూపీ ప్రభుత్వంతో 445 కోట్ల రూపాయలు విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్న డయల్ 112 ప్రాజెక్ట్ కోసం బెల్ సమగ్ర మరియు అత్యాధునిక హార్డ్వేర్, AI ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలు మరియు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అందజేస్తుంది. కమ్యూనికేషన్ డిస్ప్లే యూనిట్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు మరియు ఇతర విడిభాగాలు మరియు సేవలకు సంబంధించిన ఈ ఆర్డర్లు 233 కోట్ల రూపాయలు విలువైన అదనపు ఆర్డర్లను కూడా కంపెనీ పొందింది. బెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023 నుండి 24లో 26,613 కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్లను అందుకుంది. ఇటీవలి అవగాహన ఒప్పందం స్వయం సహాయ సమూహాల ఉత్పత్తులకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యూమర్తో సంతకం చేసింది. టాటా పవర్ 500 పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఇండియన్ ఆయిల్తో జతకట్టింది. రైట్స్ 10 డీజిల్ లోకోమోటివ్ సరఫరా కోసం CFM మొజాంబిక్తో ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటకలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు THDC ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. IBM సెమీకండక్టర్, Q కంప్యూటింగ్పై మంత్రిత్వ శాఖతో 3 ఒప్పందాలను కుదుర్చుకుంది.